అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి తెలిపారు. చేగొండ మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. 3 రోజుల్లో నిర్వహించిన వేడుకల్లో భాగంగా నేడు చివరి రోజు అమ్మవారి హోమం, శివపార్వతుల కళ్యాణం ఘనంగా చేశారు. వార్షికోత్సవాలకు దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. శ్రీనివాసరెడ్డికి ఆలయ పూజారి పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆయనకు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం 21వ వార్షికోత్సవం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆర్యవైశ్యుల వ్యాపారాలు దినదిన అభివృద్ధి చెందాలని, చేగుంట మండల ప్రజలతో పాటు పరిసర ప్రాంత మండలాల ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా కూడా సుఖ సంతోషాలు ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివైశ్య సంఘం అధ్యక్షులు నగేష్ గుప్తా, చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్ష్మణ్, ఐతా పరంజ్యోతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ కుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సండ్రుగు సతీష్, వేలాది బాలేశం, నాగభూషణం, రమేష్, గుప్తా, వేణు తదితరులు పాల్గొన్నారు. కమలేశ్వర టెంపుల్ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. భక్తి శ్రద్ధలతోటి ఆ దేవుణ్ణి అమ్మవారిని ప్రార్థించినప్పుడు సుఖశాంతులు కలుగుతాయి. సమాజంలో మంచి పెరగడానికి దోహదపడుతున్న ఆ తల్లి దీవెనలు కూడా చేగుంట గ్రామ ప్రజలపై ఉంది. అది వారి అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరు కూడా రాణించి అందరూ కూడా ప్రజలందరూ కలిసిమెలిసి ఉంది. అందరూ కూడా ఒక్కదాటిపై ఉంది. మరి ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్నో జరుగుతాయి. అవన్నీ కూడా లబ్ధి పొంది మరి పేదరిక నిర్మూలనకు పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా 4 కాలాల పాటు దీవించాల్సిన అవసరం ప్రజలపై ఉంది. అదే సంతోష తల్లి కూడా ఇలా ఆ పార్టీని కూడా దీవించి రాబో రోజున చేయుట గ్రామ అభివృద్ధికి మా శక్తివంతుల కృషి, ఆ శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని